రోజున దేవుని యొక్క గద్దింపులు మనకొద్దు, దేవుని యొక్క మాటలు మనకొద్దు, దేవుని యొక్క ఆలోచనలు మనకొద్దు. కొద్దిమందికి గద్దింపు వాక్యం అంటే ఏముండదండి, ఇష్టం ఉండదు. గద్దింపు వాక్యం ఉండే చోట మనుషులు తక్కువ ఉంటారు. గద్దింపు లేక ఆశీర్వాదాలు ఉండే చోట ఏం చేస్తారమ్మా, ఎక్కువ మంది ఉంటారు. ఈరోజునే నీ కోసం ప్రార్థన చేసి, అమ్మా కళ్ళు మూసుకుంటే దేవుడు నీ కొరకు చూపిస్తున్నాడు. వచ్చే నెలలో 2 కాసులు బంగారం కొంటావంట నువ్వు, దేవుడు చూపిస్తున్నాడు, నమ్ముతున్నావా అని అంటే, అబ్బా ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. మరలా వచ్చేవారు నువ్వు ఒక్కదాని వస్తావా, 10 మందిని కూడగట్టుకుని వస్తావు. మా పాస్టర్ గారు భలే చెప్తున్నాడు, భలే చెప్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి, మా పాస్టర్ గారు జరగబోయేదే చెప్తాడు. కొంతమందికి ఇదే కావాలి, దిద్దుబాటు వాక్యం, హెచ్చరించే వాక్యం, సరిదిద్దే వాక్యం వాళ్ళకి అవసరంలా.